బ్రేకింగ్ న్యూస్ ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన భారత ప్రభుత్వం ఉగ్ర చర్యలకు పాల్పడితే సహించబోమని తేల్చి చెప్పింది. ఇకపై ఏ ఉగ్రవాద చర్య జరిగినా యుద్ధంగానే ప్రకటించాలని నిర్ణయించింది. ఉగ్రవాద చర్యలకు తగ్గట్టుగా ధీటుగా స్పందించాలని నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. బాంబు పేలుళ్లు, కాల్పులు, హైజాక్స్ ఇలాంటివి అన్ని ఉగ్రవాద చర్యలే అని తెలిపింది భారత్. ఉగ్ర చర్యలకు పాల్పడితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో మరోసారి హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ఈ కీ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పై కీలకంగా చర్చిస్తున్నారు. ఇక అలాగే తర్వాత తీసుకోబోయే చర్యలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాద చర్యను యుద్ధంగా పరిగణించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. రైట్, ఇక పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పైన ఏ విధంగా అయితే భారత్ విరుచుకుపడిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే అక్కడున్న ఉగ్రవాద స్థావరాలన్నిటిని కూడా ధ్వంసం చేసింది భారత ప్రభుత్వం. ఇప్పటికే ఆర్మీ చీఫ్ తో అలాగే రక్షణ శాఖ మంత్రితో కూడా ప్రధాని నరేంద్ర మోదీ అనేకసార్లు సమావేశం అవటం, నెక్స్ట్ ఏం చేయాలి అనే పరిస్థితుల గురించి సమావేశంలో చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి యుద్ధ వాతావరణం అటు పాక్ లో కానీ ఇటు భారత్ లో కానీ నెలకొన్న మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఉగ్ర చర్య ఏదైనా కానీ అది యుద్ధంగానే పరిగణించాలని చెప్పి కూడా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. బాంబులు కానీ అలాగే కాల్పులు జరగడం కానీ హైజాక్స్ కానీ ఇలాంటివి ఏది జరిగినా కానీ ప్రజలకు ఇబ్బందికరంగా ఏది ఉగ్రవాద చర్యలు ఉన్నా కానీ అది ఖచ్చితంగా యుద్ధంగా పరిగణించాలని చెప్పి కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు ప్రధాని ఇంట్లో కూడా సమావేశం కొనసాగుతుంది. ఉగ్రవాదులకు రెడ్ లైన్ కూడా ఇవ్వాలని కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గీత దాటితే ఖచ్చితంగా తగిన చర్యలు ఇప్పుడు చూస్తున్నాం మనం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ విధంగా అయితే చర్యలు చేపడుతుందో భారత ప్రభుత్వం, ఇక దానికన్నా ఘాటైన సమాధానం చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అటు ఆర్మీ చీఫ్లు వాళ్ళు కూడా సమావేశం అవడం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి ఉగ్ర చర్యలకు పాల్పడితే అది ఎవరైనా కానీ పాక్ అనే కాదు ఇక ఏ దేశం నుంచి చేసినా కానీ ఉగ్ర చర్యలకు పాల్పడితే దాన్ని ఖచ్చితంగా మేము యుద్ధంగానే ప్రకటిస్తాము, యుద్ధంగానే ప్రకటించి దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ చర్యలు కానీ తీసుకోవాలి అని చెప్పి కూడా ఈ సమావేశంలో వాళ్ళు చర్చిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉగ్రవాద చర్యలు ఏ విధంగా అయితే ఉంటాయో వాటికి తగ్గట్లుగానే దానికి ఈక్వల్ గానే ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా మోడీ సర్కార్ నిర్ణయం కూడా తీసుకుంది. మనం చూస్తున్నాం ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది భారత ప్రభుత్వం. టెర్రరిస్టుల చుట్టూ రెడ్ లైన్ గీసింది. గీత దాటితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్. ఉగ్ర చర్యలకు పాల్పడితే సహించబోమని తేల్చి చెప్పింది. ఇకపై ఏ ఉగ్రవాద చర్య జరిగినా అది ఖచ్చితంగా యుద్ధంగానే ప్రకటించాలని నిర్ణయించింది. ఉగ్రవాద చర్యలకు తగ్గట్టుగా ధీటుగా స్పందించాలని నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్.
రైట్, ఇక మనం చూస్తున్నాం అటు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో దీనికి సంబంధించిన సమావేశం అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా ఈ హై లెవెల్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు? రాజ్నాథ్ సింగ్ అలాగే మోడీతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? ఉగ్రవాద చర్యలకి దీటైన సమాధానం చెప్పాలి, యుద్ధంగా ప్రకటించారని మాత్రమే ఆ సమావేశం నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? ఇది కాకుండా ఇతర అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? రత్న, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అనేది భారత్పై దాడులు రోజు రోజుకు ఈ పెంచుతూ ఉంది. దానిలో భాగంగా రాత్రి సమయాల్లో డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్ జెట్ల ద్వారా భారత్పై దాడులు చేస్తుంది. దాన్ని భారత్ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాని తర్వాత పరిస్థితులు, తదనంతర పరిణామాలు కానీ, సరిహద్దులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సరిహద్దు ప్రాంతాల్లో టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఆ సమీప సెక్టర్లో ఉన్న ప్రజలందరినీ గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాత్రి కూడా మళ్ళా ఈ డ్రోన్స్తో అటాక్ చేస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. రాత్రి వారు డ్రోన్స్ ప్రయోగించినప్పటికీ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే భారత్ చేసింది. కానీ కొన్ని చోట్ల కొన్ని ఇళ్లపైన, మరోవైపు హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల టార్గెట్గా దాడులు చేస్తుంది. దానిలో భాగంగా సింబు శివాలయంపై కూడా దాడి చేసిన నేపథ్యంలో ఆలయ గోపురం కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అనేక ఇళ్లపైన దాడులు జరిగాయి. కానీ దాని తీవ్రత అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందనేది ప్రధానంగా భారత్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మరొకసారి అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. అయితే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు పాకిస్తాన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది, గట్టిగా ఎదుర్కొన్నప్పటికీ ఏదో ఒక విధంగా దాడి చేసి నష్టపరచాలి భారత్ను అనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు చైనా నుంచి, టర్కీ నుంచి తెచ్చుకున్న మిసైల్స్, డ్రోన్స్ను ప్రయోగించి ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలని భావిస్తుంది. కానీ ఎక్కడికక్కడ భారత వాయుసేన మాత్రం వాటిని ధీటుగా బదులిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని గగనతలంలోనే వాటిని పేల్చేసి వాటికి ఎటువంటి ప్రభావం ఉండకుండా ఉండే విధంగా కూడా దాని నుంచి ఎటువంటి ప్రభావం అనేది భారత్ మీద పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా కవింపించేందుకు పాల్పడడం కానీ, మరొక సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేయడం ఇదంతా చేస్తుంది. ఇదంతా కూడా ప్రధానంగా ఏదైతే ఉగ్రవాద చర్యలు భవిష్యత్తులో మాత్రం దీన్ని ఒక యుద్ధంగా కూడా పరిగణిస్తాము, యుద్ధంగా పరిగణిస్తే మాత్రం దాని ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే యుద్ధంగా భావిస్తే దాని సైనిక చర్య ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అందరూ పలు ఊహాగానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అంటే యుద్ధంగా పరిగణిస్తామని తెలిపిన నేపథ్యంలో భవిష్యత్తులో దీనిని యుద్ధ చర్యగా పరిగణిస్తామంటూ ప్రకటించింది. యుద్ధ చర్య అంటే సైనిక చర్యనా? సైనిక చర్య అయితే ఎలా ఉంటుంది అంటే ఇప్పట్లాగా ఉంటుందా, లేకపోతే యుద్ధం ప్రకటించి యుద్ధంలాగా దీనిపైన ఇంకేమైనా మరింత దాడులని తీవ్రతరంగా చేస్తారా అనేది కూడా అందరూ చూస్తున్నారు. అందరూ కూడా పలు ఊహాగానాలు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉగ్రవాద చర్య మాత్రం దీని ఒక యుద్ధంగానే మేము భావిస్తామంటూ ఇటు భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే ప్రతి చర్య మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందనేది కూడా చెప్తున్నారు. రత్న, రైట్ శివ, మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఏదైతే ఉగ్రవాద చర్యని మేము ఖచ్చితంగా యుద్ధంగా పరిగణిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు పాక్ నుంచి వచ్చిన అంటే పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి చూస్తే మనం ఆ ఉగ్రదాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని పాక్ చెప్తుంది. సో మేము ఉగ్రవాదుల్ని మేము పెంచి పోషిస్తున్నాం, ఉగ్రవాదాన్ని మేము వెనుకొని నడిపిస్తున్నారని మా పైన అభియోగాలు మోపుతున్నారు అని చెప్పి కూడా ఫస్ట్లో పాక్ ఆరోపించడం మనం చూసాం. సో ఉగ్రవాద చర్య అంటే ఎట్లా చూస్తారు? ఓన్లీ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తారా, లేదంటే ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశంతో యుద్ధం ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా మేము వాళ్ళు చేసే దాడుల్ని యుద్ధంగా చూస్తాము అని అంటే ఎందుకు కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది శివ. ఒకసారి క్లారిటీగా చెప్తారా? యుద్ధం అంటే దేశంతో యుద్ధమా, లేదంటే ఆ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వాళ్ళని మట్టు పెట్టడమే ధ్యేయంగా యుద్ధం అనేది కొనసాగిస్తారా? రైట్, మీరన్నట్టుగా ఈ పెహల్గాం మీద దాడి చేసిన ఉగ్రవాదుల మూలాలన్నీ కూడా పాకిస్తాన్ వెనుకొని నడిపిస్తోంది. జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా, ఐఎస్ఐ, ఐసిస్ వీరన్నీ కూడా ఇతర ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వెనుకుండి టీఆర్ఎఫ్ ఎవరైతే పెహల్గాంలోని బైసరవాణిలో పర్యాటకులపై దాడి చేసి కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు బలి తీసుకున్నారో ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఒక సంస్థ కనుసన్నల్లో ఇది లష్కరే తోయిబా కనుసన్నల్లో ఇది నడుస్తోంది. దానికి అనుగుణంగానే అనుబంధంగా మిగతా ఉగ్రవాద సంస్థలని కూడా దీనికి సహకరించాయి. దానికి మొత్తం ఎప్పటికప్పుడు ఆర్థికంగా కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ
దీనికి ముందుండి వారికి సహాయ సహకారాలు అందించింది. మొత్తం దాని మూలాలన్నీ వారి ట్రైనింగ్ అయింది అంతా కూడా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని వీరంతా ట్రైన్ అయినట్లు కూడా ఎన్ఐఏ ధృవీకరించింది. మరోవైపు ఆ పరిణామాలు అది జరిగిన తర్వాత కూడా అక్కడున్న ఆర్మీ చీఫ్ కానీ ఇతర కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా బలం చేకూర్చే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వారంతా కూడా పాకిస్తాన్కి చెందిన వారే అనేది కూడా ప్రధానంగా అందరూ గుర్తిస్తున్నారు. అంటే మరోవైపు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అహ్మద్ షా కూడా బలాన్ని చేకూర్చే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా పాకిస్తాన్కి చెందిన వారే అనేది కూడా అందరూ బలంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదంపై మాత్రమే దీన్ని మేము టార్గెట్ చేశాము, ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే టార్గెట్ చేశాము అనేది కూడా మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఉగ్రవాద చర్య చేపడుతుందో ఆ ఉగ్రవాద చర్య అనేది వారు ఎక్కడున్నా దాని మూలాలు ఎక్కడున్నా ఆ దేశంపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఆ దేశం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి బలం చేకూర్చేలాగా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వారిని అటాక్ చేసి భూస్థాపితం చేశారో ఈ 9 స్థావరాలు వారందరూ చనిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి ఏం సంబంధం? అక్కడికి వెళ్ళి వారు అంత్యక్రియలో పాల్గొనడం కానీ వారిని పట్టుకుని ఏడవటం కానీ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ వారు ఎందుకు వెళ్ళారు అనేది కూడా ప్రపంచం అంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే వాళ్ళు ఉగ్రవాదులు అయితే సైనికులకు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న కూడా అందరూ లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఉగ్రవాదులు వీళ్ళు సైనికులు వేరువేరుగా ఉండాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దేశభక్తులు లేతే అటు ప్రభుత్వ అధికారులు లేతే ఎవరన్నా రాజకీయ నాయకులు ప్రభుత్వానికి సేవ చేసిన వారు లేకపోతే సైనికులు చనిపోతూనే అక్కడ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉగ్రవాదులు చనిపోతే అధికారికంగా అక్కడికి వెళ్ళి ఇటు ఆర్మీ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా వెళ్ళి పాకిస్తాన్ జెండా కప్పి మరి వారి చివరి అంత్యక్రియలు కూడా వారు పాల్గొని వారందరినీ పరామర్శించడం కానీ అక్కడుండి అన్ని కార్యక్రమాలు చూసుకోవడం కానీ చేస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక వెనుకుండి పాకిస్తానే నడిపిస్తుంది అనేది కూడా బలం చేకూర్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే మసూర్ అజార్ ఎవరైతున్నారో జైషే మహమ్మద్ సంబంధించి వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఏదైతే జాబితా ప్రకటించింది ఎంతమంది చనిపోయారు ఎవరెవరు చనిపోయారు అనేది కూడా భారత ప్రభుత్వం ఒక లిస్టును అనౌన్స్ చేసింది. దాంట్లో టాప్ మోస్ట్ 5 ఉగ్రవాదుల్లో 3 ఇటు మసూర్ అజార్కు సంబంధించిన కుటుంబ సభ్యులే ఉన్నారు. వారు బావమర్ది కానీ వారి సోదరుడు కానీ ఇతర కుటుంబ సభ్యులు వారు దాంట్లో ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదుల చర్యలన్నీ కూడా పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నాయి. అక్కడ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తూ అక్కడ శిక్షణ పొందుతూ వారందరూ కూడా ఉగ్రవాదులందరినీ కూడా ఇటు భారత్ మీదకి పాకిస్తాన్ ఉసుగొలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే పెహల్గాంలో వారు ఉగ్రదాడి చేసి 26 మంది అమాయక ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారి ప్రాణాలను బలి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి ప్రధానంగా అర్థమవుతుంది ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయి, ఆ ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు, వారికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, వారి వెనుకుండి నడిపించేది ఎవరు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే భారత్ మొదటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చారో ఉగ్రవాద స్థావరాలను ఏర్పరిచి వారి వెనుకుండి ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదానికి ప్రోత్సహించిన వారు కానీ ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏమాత్రం అంటే ఎటువంటి సమాచారం లేకుండా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ విధంగా వ్యాఖ్యలు చేయరు. అంటే ఈ ఉగ్రవాదం వెనుక హస్తం ఉన్నది పాకిస్తాన్కి సంబంధించిన హస్తమే ఉంది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం కూడా ఉగ్రవాద చర్యను యుద్ధంగా యాక్ట్ ఆఫ్ వార్గానే మేము పరిగణించాల్సి వస్తుంది. ఒకవేళ యుద్ధంగా పరిగణిస్తే మాత్రం దాని ప్రతిస్పందన అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఊహించడానికే పాకిస్తాన్కు ఊహకందని విధంగా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా తెలియజేశారు. దానిలో భాగంగానే ఎవరు ఊహించిన విధంగా 7వ తేదీన అర్ధరాత్రి అంటే తెల్లారితే 7వ తేదీన అందరూ కూడా మాక్ డ్రిల్ మోడ్లో ఉన్నారు. కానీ అక్కడ భారత ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ 9 స్థావరాలపై దాడి చేసింది. కేవలం ఉగ్రవాదులే మా టార్గెట్, అక్కడ సైనికులు కానీ సామాన్య జనం కానీ మా టార్గెట్ కాదు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, కూకటి వేళతో పెకలించాలి, భూస్థాపితం చేయాలి. ఎవరైనా ఉగ్రవాదులున్నా వారిని వెతికి పట్టుకుని మరి వారిని శిక్షిస్తామనేది కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా సామాన్య ప్రజలు కానీ సైనికులుగా టార్గెట్గా ఎక్కడ కూడా దాడులు చేయడం లేదనేది కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం విర్రవీగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ ప్రజలను టార్గెట్గా హిందూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే టార్గెట్గా వారు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజుకు దాడులు ఎక్కువవుతున్నాయి. మేము చూస్తూ ఊరుకోము, దీని ఉగ్రవాద చర్యను యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తాము. ఒక రెడ్ లైన్ అయితే దీన్ని ఉంది, రెడ్ లైన్ విధించాము. దాన్ని క్రాస్ చేస్తే మాత్రం ప్రతి చర్య చాలా దారుణంగా ఉంటుందంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ పెహల్గాం ఘటన జరిగిన తర్వాత హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్స్ దాదాపు 20 పైన సెక్యూరిటీ మీటింగ్స్ సమావేశాలు ఏర్పాటు చేశారు. దానిలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచే విధంగా కూడా ఆ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, అమృత్సర్ ప్రాంతాల్లోనూ
మొత్తం ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా సమీప ప్రభావం ఉన్న ప్రజలందరినీ జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా గ్రామాలు ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ బ్లాక్అవుట్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకవేళ ఎప్పుడైనా సైరన్ మోగిన నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ డ్రోన్ల అటాక్ ఉంటున్న నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాద చర్యని మాత్రం యుద్ధంగానే భావిస్తాము, ఉపేక్షించేది లేదంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. ప్రతిస్పందన మాత్రం చాలా గట్టిగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది త్రివిధ దళాధిపతులతో. ఉగ్రవాదంపై ఇప్పటికే ఏదైతే భారత్ కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది, రెడ్ లైన్ కూడా గీసింది ఉగ్రవాదులకు సంబంధించి. ఉగ్రదాడులు ఏదైనా కానీ దాన్ని మేము యుద్ధంగా పరిగణిస్తామని భారత్ చెప్తుంది. ఇక దీని ప్రభావం ఆ దేశం పైన కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఉగ్రదాడి ఏదైనా కానీ ఖచ్చితంగా దానికి ధీటైన సమాధానం చెప్తామని కూడా ఈ సమావేశంలో ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నట్లు